హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కురు వృద్ధులైన పెన్షనర్ పెద్దలందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫేక్ మెసేజ్ ఫార్వర్డ్ చేయబడుతుంది. పూర్తిగా అసత్యమైన ఆ మెసేజ్ చూసి చాలా మంది పెన్షనర్ సోదరులు ఆందోళన చెందుతున్నారు. అది ఫేక్ మెసేజ్ అని, దాని గురించి ఎవరు పట్టించుకోని అవసరం లేదని పక్కాగా మరి న్యూస్ అయితే మన దగ్గర ఉంది. అసలు ఇటువంటి ఫేక్ మెసేజ్లు ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు? మిత్రులు మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమా కాదా అనేది నిర్ధారణ చేసుకోకుండా ఫార్వర్డ్ లేదా కాపీ పేస్ట్ చేయడం వల్ల ఇటువంటి ఫేక్ న్యూస్లకు ప్రచారం కలుగుతున్నది. దయచేసి మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమా కాదా అనేది నిర్ధారణ చేసుకుని అప్పుడు మాత్రమే ఫార్వర్డ్ చేయగలరు. వాస్తవం కాని మెసేజ్లు ఫార్వర్డ్ చేయవద్దు. పెద్దలను అనవసర ఆందోళనకు గురి చేయవద్దు. పూర్తిగా అసత్యమైన ఈ మెసేజ్ ఈ క్రింది విధంగా ఉంది. రాష్ట్ర డిటిఓల పరిధిలోని ఎస్టీఓల పరిధిలోని 75 సంవత్సరాలు దాటిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిటిఓ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయాలకు పెన్షనర్లు హాజరై అక్కడ రిజిస్టర్లో ఈ నెల 21వ తేదీలోగా సంతకం చేయాలని జిల్లా ఖజానాధికారి తెలిపారు. వెళ్లేటప్పుడు ఫోన్ నెంబర్, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ పుస్తకం, పీపీఓ ఐడి జిరాక్స్లు ఉండటం మంచిది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు. ఎవరైనా అనారోగ్యం కారణాల వల్ల ఇతర ప్రదేశాల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే వారి గురించి తర్వాత తెలియజేస్తామని, ఈ నెల పెన్షన్ నిలుపుదల ఉండదని కూడా తెలిపారు. అయితే ఇది ఎవరు జారీ చేశారు, ఎవరికి జారీ చేశారు, అటువంటి వివరాలు ఏమీ లేవు. దీనిపైన డిటిఓలను ఎస్టీఓలను అడిగినప్పుడు తాము ఎటువంటి మెసేజ్లు పెట్టలేదని, అటువంటి మెసేజ్ ప్రభుత్వం నుంచి మాకు ఏమీ రాలేదని సమాధానం చెబుతున్నారు. దయచేసి ఇటువంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి. అదే మిత్రులారా, మరి 75 సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్ మిత్రులు మీ ఇల్లు దాటి గడప దాటి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ పెన్షన్ ఏమీ ఆగదు. మరి ఈ మెసేజ్, ఈ ఫార్వర్డ్ మెసేజ్, ఇటువంటి ఫేక్ మెసేజ్ ఏ విధంగా వచ్చిందో మనకి తెలియట్లేదు. అయితే సమాజంలో ఇటువంటి మరి క్రూర స్వభావం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మరి యువ పెన్షనర్ మిత్రులు పెద్దవారికి, తమ దగ్గరలో ఉన్న పెద్దవారికి సవివరంగా తెలియజేసి ఈ ఫేక్ మెసేజ్ అని వారికి వివరంగా తెలియజేసి తమ పెన్షన్ గురించి ఎటువంటి టెన్షన్ పడవద్దని వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తోటి పెన్షన్ల మీద ఉందని తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరొక కొత్త వీడియోతోటి మేము ముందుకుంటాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.